గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. అయినా ఇదిగో తండ్రి, అవును ప్రభా, ఈ రోజు ప్రభా రేచల్ గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడమని, అలాగే ప్రభా ఎంతమంది స్త్రీలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని ప్రత్యేకంగా మీరు దర్శించి ఆశీర్వదించి వారికి మారు మనసులు దయచేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నిజంగా అండి ఈ వాక్యము నిజంగా స్త్రీల కోసమే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా స్త్రీల కోసం అండి. అంటే వేరే వాళ్ళు వినకూడదని కాదు, కానీ ఈరోజు స్త్రీల కోసము ప్రత్యేకమైన మాట నేను మాట్లాడాలనుకుంటున్నాను. రేచల్ అండి. రేచల్ ఎవరామె? మరి యాకోబు గారి ప్రియురాలండి. ప్రియురాలు, భార్య ఉంది. మరి ఈ బిడ్డ కోసము మరి యాకోబు గారు 20 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అంత మాత్రమే కాదు, తర్వాత కూడా 6-7 సంవత్సరాలు నల్లగొట్టబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ కోసం, ప్రైజ్ ది లార్డ్, ఒక స్త్రీ కోసం యాకోబు గారు, మరి ఈ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ఎలాంటిది అనేది మనం ఈరోజు నేర్చుకుందామండి. అవునండి, నేను ఈరోజు నెగిటివ్స్ చెప్పడానికే వచ్చానని క్లియర్గా చెప్తున్నానండి. మరి రేచల్ అంటే చాలా మంది పేరు పెట్టుకుంటారు కదా, రేచల్ 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 అని. నాకు కూడా తెలిసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి. అవును, యాకోబుకి ఇష్టమైన భార్య. అంత మాత్రమే కాదు, రేచల్ అంటే మీనింగ్ కూడా బాగుంటుంది. మరి ఇప్పుడు నాకు గుర్తులేదండి కరెక్ట్గా ఈ మీనింగ్ ఏంటి అని. అది ఏమైనాను మరి రేచల్ అనే పేరు చాలా మంది అమ్మాయిలు పెట్టుకుంటూ ఉంటారు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది జీవితాలు నిజంగా చాలా బాగున్నాయండి. మరి నేను నమ్మేది ఏంటంటే, నేను నిజంగా చెప్పేది ఏంటంటే, బైబిల్లో చూసినప్పుడు ప్రతి స్త్రీ జీవితం అంటే బైబిల్లో రికార్డ్ చేయబడిన వారి జీవితాలలో ఎవరి జీవితమైన ఆరంభం చాలా భయంకరంగా ఉంది. సారమ్మని తీసుకోండి, లేకపోతే మరి తామర్ గారిని తీసుకోండి, రాహబ్ గారిని తీసుకోండి, మరి ఎవరిని తీసుకున్న నూతన నిబంధనలు అయినా కానీ ప్రతి స్త్రీ జీవిత ఆరంభం అనేది భయంకరంగా ఉంది. కానీ అంత మాత్రం దేవునికి మహిమార్థకరంగా గొప్పగా ఉన్నాయండి. మరి రూతమ్మ జీవితం కూడా కావచ్చు. సరే, అలా పోల్చుకుంటూ వెళ్ళిపోతే మరి ఈ రోజు మరి ఈ రేచల్ జీవితం ఎలా ఆరంభమైంది, ఎలా ముగించబడింది అనేది మనం నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈమె గురించి మరి ఆది కాండంలో చక్కగా క్లియర్గా రాయబడింది. మనకు తెలుసు మరి 28వ అధ్యాయం నుండి అందులో మరి మొత్తంగా రాయబడిన వచనాలు మరి మనం అవన్నీ కూడా ధ్యానించినప్పుడు చక్కగా 2 అధ్యాయాలని, కేవలం 2 అధ్యాయాలు మనం పూర్తిగా చదివి ధ్యానించగలిగితే మనకి లేయా గురించి, మరి రేచల్ గురించి, అలాగే మరి యాకోబు గారి గురించి కొన్ని సత్యాలు తెలుస్తాయండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి నేను మాట్లాడాలనుకుంటున్న ఈ అంశం విషయంలో మరి 28వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యాకోబు గారు ఎవరు అనేది చూస్తే ఇస్సాకు యొక్క కుమారుడే ఉన్నాడు. అసలు యాకోబు అనే వ్యక్తి స్థలంకి ఎందుకు వెళ్ళాడు అనేది చూస్తే, ఎందుకు వెళ్ళాడు అంటే పారిపోయి వెళ్తున్నాడు. ఇది మాత్రమే మనకి తెలుసు. అవును, అన్నతో పోట్లాడాడు, పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆ తల్లి అనింది, సరే నువ్వు ఇక్కడ ఉండదు బాబు, నువ్వు వెళ్ళిపో అక్కడికి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఎప్పుడైతే అన్న మనసు మారిందో అప్పుడు నేను కబురు పంపిస్తాను, నువ్వు రా అని చెప్తుంది. ఎవరు? రెబ్కా అనే తల్లి. మరి కానీ ఆ తర్వాత తను వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసిన ఇస్సాకు ఏం చేస్తారంటే పిలిచి మరలా దీవించాడు. ఆల్రెడీ దీవించాడు, మరలా ఇప్పుడు దీవించి, నువ్వు ఇక్కడున్న వారిని, అమ్మాయిలను ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కానీ బిడ్డ నువ్వు మరి నీ అమ్మవారి ఊరికి అంటే మన ప్రదేశానికి వెళ్ళు. మరి తిను కూడా అక్కడి నుండి వచ్చిన వాడే, తన తల్లి మరి ఆ దేశం నుండి వచ్చినదే, అలాగే మరి రెబ్కా తన భార్య కూడా అదే దేశం నుండి వచ్చిన ఆమె. కాబట్టి మరి నువ్వు ఆ దేశానికి వెళ్ళి మన మధ్యలో ఉన్న అంటే మన ప్రజల మధ్యలో ఉన్న బిడ్డని నువ్వు తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి దీవించి పంపుతాడు. మరి లెక్క ప్రకారంగా యాకోబు వెళ్ళాలి, అక్కడ పెళ్లి చేసుకోవాలి, జీవించాలని కలిగితే జీవించాలి, లేదంటే తిరిగి రావాలి. మరి యాకోబు ఏం చేశాడు తెలుసా అండి? అక్కడికి వెళ్ళిన తర్వాత రేచల్ని అయితే ఎదుర్కొన్నాడు, రేచల్ని ప్రేమించాడు, కాదనట్లేదు. 1 నెల దినములు, హల్లెలూయా, 1 నెల రోజుల పాటుగా అక్కడ పని చేస్తున్నాడు. ఎవరితో? లాబాన్తో. లాబాన్ ఎవరు? మేనమామ. ఈ లాబాన్ ఎవరు అంటే రెబ్కాకి అంటే జేకబ్కి మేనమామ అవుతాడండి. హల్లెలూయా. మరి ఆయన దగ్గర కేవలం ఏం మాట్లాడకుండా, నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను మామ, మరి నా తండ్రి పంపించాడు, మరి నాకు నీ కూతురులో ఏ కూతురుని ఇస్తామని అడిగితే పోయేది. పెళ్లి చేసుకునేవాడు చక్కగా తన జీవితం తను జీవించాల్సిన వాడిగా ఉండాల్సింది. కానీ ఇక్కడ జేకబ్ ఏం చేశాడంటే మరి ఆత్మ గౌరవమో మరి అదేంటో రోషమో రేషమో నాకు తెలీదు. మరి 1 నెల పాటు అలాగే వాళ్ళ ఇంట్లో మరి వారితో పాటుగా పనిచేస్తూ జీవిస్తున్నప్పుడు మరి ఆ లాభాన్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నువ్వు ఖాళీగా అంటే నువ్వు పని చేస్తూ జీతం లేకుండా ఎందుకు నా దగ్గర పని చేస్తావు, నువ్వేం అడుగు అయ్యా నేను ఇస్తాను అని లాభాన్ని చక్కగా అడిగినప్పుడు
మరి గమ్మున ఇదిగో మరి నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను మామ, నేను ఇక్కడ పని చేయడానికి రాలేదు, నేను నీ కూతురుని ఒక కూతురు నాకు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే రేచల్ నేను ఇష్టపడుతున్నాను, రేచల్ నాకు ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను, నా జీవితాన్ని నేను బతుకుతాను అని చెప్తే అయిపోయేది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నిజంగా అండి లాబానికి రిబ్కాని పంపించింది, అంటే రిబ్కాని పంపించింది లాబానే కదండి. అప్పుడు ఎలియాజర్ వచ్చి ఇస్సాకు కోసము మరి పెళ్లి కుమార్తె కావాలన్నప్పుడు మరి లాబానే స్వయాన తన చెల్లినో మరి అక్కనో తను మరి పంపించాడు కదండి. మరి ఆ అక్కని మరి తన చెల్లిని మరి ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు తన కుమార్తెని ఇవ్వలేడా అనేది నా ప్రశ్న. అంటే నేను ఇక్కడ వాక్యానికి విరుద్ధంగా నేను మాట్లాడట్లేదు, కానీ అక్కడ జరిగిన సంఘటనని నేను ఉద్దేశపూర్వకంగా నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నానండి. అవును, మరి అక్కడ లాబాన్ని అడిగితే ఖచ్చితంగా జేకబ్కి ఎవరో ఒక్కరిని ఇచ్చేవాడు, పెళ్లి చేసుకుని హ్యాపీగా తన జీవితం తను జీవించాడు. కానీ ఈ యాకోబుకున్న ఆలోచన తలంపు ఎంత మూర్ఖంగా ఆలోచించాడో నాకు తెలియదు. కానీ అయ్యా నేను ఖాళీగా చేయను, సరే నేను ఒట్టిగా పని చేయను, కానీ నేను 7 సంవత్సరాలు నేను పని చేస్తా, నీ కూతుర్ని రీచల్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. చూడండి ఎంత మూర్ఖుడు అనిపించిందంటే నాకు ఇక్కడ. చక్కగా వాళ్ళ నాన్న చెప్పాడు అంటే లాభాన్ని ఇచ్చేవాడు. సరే దానికి మరి కొంచెం డబ్బులా లేకపోతే కొన్ని రోజులు జీతమా అది నాకు తెలియదు, అది నిజంగా ఇవ్వాలా, నిజంగా కట్నం ఇవ్వాలా, ఎదురు కట్నం ఇవ్వాలా అది నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే వెళ్ళిన పని ఏంటి, ఆయన చేసిన పని ఏంటి అనేది ఆలోచన చేస్తే యాకోబు నిజంగా ఇంకా మారలేదు కదండి. పేరు మారలేదు, ఆలోచనలు మారలేదు, జీవితం మారలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి నువ్వు కొట్టిగా ఇవ్వకు, నాకు మరి నేను 7 సంవత్సరాలు పని చేస్తాను, నీ కూతురిని నాకు ఇవ్వమంటాడు. 7 సంవత్సరాలు చేస్తాడు, మళ్ళా మనం మోసపోతాడు. ఎలా మోసపోతాడు, లేయాని తీసుకుంటాడు కాబట్టి, అంటే పొందుకుంటాడు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు రేచల్ కోసం చేస్తాడండి. హల్లెలూయా. ఆ ఇద్దరి భార్యలతో పాటుగా ఇంకిద్దరిని మరి భార్యలుగా చేసుకొని 4తో పాటుగా మరి ఎంతమంది అండి మరి 12 మందిని కని మరి 13 కూతురు కూడా ఉంది, 13 మందిని కనగలిగాడు. అందరి బట్టి కూడా దేవునికి మహిమ కలిగిన, ఎందుకంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. కాబట్టి ప్రైజ్ లార్డ్ అండి. నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాకోబు గురించి అయితే కాదు, కానీ ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే మరి ఇక్కడ లేయా గురించి గతంలో నేను మాట్లాడాను, మీరు ఆల్రెడీ మెసేజెస్ వినే ఉంటారు, మళ్ళీ వినండి కావాలంటే. అదేంటంటే లేయా జీవితము రేచల్ జీవితము 2 జీవితాలని మనం పోల్చుకుంటే లేయా జీవితము దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చిందని. లేయా జీవితము తన జీవితంలో నల్లగొట్టబడుతుంది, బాధ, హింస, ఇటు తండ్రి మోసం చేశాడు పెళ్లి విషయంలో, ఇటు భర్త ప్రేమించట్లేదు, అటు చెల్లి కూడా మోసం చేసింది. అవును, చెల్లి ఎందుకు మోసం చేసింది అంటే మరి తను చెప్పవచ్చు, అక్క ఇదిగో నువ్వెందుకు నేను ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటున్నావు అని ఆటంకపరచచ్చు, వాళ్ళ నాన్నకి ఎదురుపడచ్చు. కానీ అక్కడ ముగ్గురు కలిసి లేయాని మరి మోసం చేయడం అనేది జరిగింది. లేయా నష్టపోయిందండి. అంటే నష్టపోవడం అనేది చూస్తే ప్రేమ అనేది లేకుండా మరి తన భర్తతో కాపురం చేయాలి, ప్రేమ లేని కాపురం చేస్తుందండి. హల్లెలూయా. మరి ఆ సందర్భంలో మరి మనకి తెలుసు దేవాది దేవుడు లేయా ప్రేమించబడటం లేదని చూసి దేవాది దేవుడు 1 సారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు గర్భాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇది ప్రేమ లేని కాపురం ద్వారా వచ్చిన సంతానమే, కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి దేవాది దేవుని నామంలో లేయా ఏం చేస్తుంది తెలుసా అండి, ఇదిగో నీ దేవుడే నా దేవుడని అన్నట్టుగానే మరి యాకోబు అయితే నిజంగా దేవునితో మరి సత్సంబంధం అయితే లేదు, కాకపోతే తన దేవుడు తన జ్ఞాపకం చేసుకుందో నాకు తెలియదు. కానీ ఏంటంటే దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. వీళ్ళ అన్యులు అయినను మరి దేవుని సంబంధం లేని వారే దేవుని నిజంగా మరి ఆరాధించే వాళ్ళే కాదు. కానీ ఆయనను లేయ మాత్రం తన భర్త దేవుడే నా దేవుడు అనుకుంటూ మరి దేవుని నామంలోనే ఆ ప్రతి బిడ్డని దేవుని విషయంలో పేరు పెడుతూ వస్తుందండి. మరి చక్కటి పేర్లు వాళ్ళకి పెడుతుంది. అంత మాత్రమే కాదు, లేవి అనే పేరు పెడుతుంది, యూదా అనే పేరు పెడుతుంది. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను చూసుకున్నాడు, దేవుడు నన్ను అని చెప్తూ ఇటు దేవుడికి మరి భర్తకి మధ్యలో మరి పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఆ రీతిగా ఆమె లేయ ఘనపరచబడుతుందని దేవుడి నామంలో దేవుణ్ణి కూడా ఘనపరుస్తుంది. మరి రేచల్ గురించి వద్దామండి. మరి రేచల్ ఏం చేసిందంటే 4 మరి కనడం చూసింది. ఎవరు? లేయా ఆయన తన అక్క. మరి తన అక్కకి సంతానం కలిగింది, మరి తనకి కలగట్లేదు. దాన్ని బట్టి తను ఏం చేయాలా, అయ్యో నీ బిడ్డలే నా బిడ్డలని సంతోషించి మరి అక్కకి అన్యాయం జరిగినను దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడని తను కూడా మరి సంతోషపడవి ఆ బిడ్డల్ని తన బిడ్డలుగా భావించాల్సింది పోయి మరి అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది తెలుసా? తన భర్తను అడుగుతుంది, యాకోబుని అడుగుతుందండి. ఏమని అడుగుతుంది ఇక్కడండి నేను రేచల్ గురించి చెప్పడం ఆరంభిస్తున్నానండి, జాగ్రత్తగా వినండి.
ఆమె తన భర్తని ఏమడుగుతుందంటే, చూడు నువ్వు నాకు ఇంకా సంతానం ఇవ్వవా, ఇంకెప్పుడు ఇస్తావని తను పోట్లాడుతుందండి, గొడవ పడుతుంది. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు ప్రియులు మరి తన కోసం అంత 14 సంవత్సరాలు మరి ఆయన వ్యసన పడ్డాడు, అంటే పని చేశాడు, కష్టపడ్డాడు, మరి ప్రేమించాడు, మరి లేయాని ప్రేమించట్లేదు, మరి ఈమెనే ప్రేమిస్తున్నాడు. అయినను ఆమె ఎంత మూర్ఖంగా కోపంతో తన భర్తను అడుగుతుంది అంటే, అప్పుడు మరి యాకోబన్న, సరే మా నాన్నగారు ప్రార్థన చేయగా రిబ్కాకి మేము పుట్టాము, మరి దేవాది దేవుడు నా తండ్రి ప్రార్థన ఆలకించినట్టుగా నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు కాబట్టి నేను నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాల్సిన ఈ యాకోబు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా, నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఇతను మూర్ఖపు సమాధానం వేస్తున్నాడు. అంటే నిజమైన ఐక్యత భార్య భర్తనే అండి, ప్రేమ ఉందంటున్నారు, కానీ నిజమైన సమాధానం అనేది వారిద్దరి మధ్యలో లేదు. హల్లెలూయా, దేవునికి మహిమకాలం. దేవునికి భయపడి వీరిద్దరు జీవించట్లేదు. అలాంటి సంబంధం కలిగి ఉన్నారు. కేవలం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అని అనుకుంటున్నారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు, నిజమైన మరి సంబంధం అని నాకు అనిపించలేదండి. దేవునికి మహిమకాలం గాక. ఆ తర్వాత మరి రేచల్ ఏం చేస్తుందో తెలుసా అండి, మరి ఇదిగో నాకైతే ఇలాగ పిల్లలు పుట్టట్లేదు కాబట్టి అడుగుతుందేమో, దేవాది దేవుని అడుగుతుండొచ్చు, బాధపడుతుండొచ్చు, ఏడుస్తుంది కావచ్చు, నాకు బాధ. కానీ ఆ బాధతో తను ఏం చేస్తుందంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తుందండి. తనలో ఉన్న నెగిటివ్స్ని బయటకు తీసుకొస్తుంది, కానీ మంచిని మరి తను బయటకు తీయలేకపోతుంది. ఆ సందర్భంలో బిల్హా అనే తన పని మనిషి నీ దగ్గరకి మరి తన భర్తని పడుకోమని చెప్తుందండి. హల్లెలూయా. ఇదిగో చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, తన అక్క బిడ్డలని సొంత బిడ్డలుగా పెంచుకోవాల్సిన ఈమె తనకు కావాలని తన పనికి అంటే తన దగ్గర పని చేయాల్సిన మేడ్ సర్వెంట్ కి పుట్టబోయే బిడ్డని తన బిడ్డగా భావించాలనుకుంటుందండి. ఎంత మూర్ఖం చూడండి. అంటే తన అక్క పిల్లల కంటే తన పని మనిషి పిల్లలు తనకి ప్రాముఖ్యమైపోయారు, ప్రేమించాలనుకుంటుందండి. చూడండి ఎంత నీచ స్థితికి దిగజారుతుంది రేచల్ అనేది చూస్తే చాలా బాధేస్తుందండి. చూడండి, పేరు చక్కగా ఉంది, ప్రియురాలే. మరి చూడండి, మనం అందరం రేచల్ పేరే పెట్టుకుంటాం. లియా పేరు ఎవరైనా పెట్టుకుంటున్నారా, మీ బిడ్డలకి పెట్టుకుంటున్నారా? పెట్టుకోవట్లేదు. కానీ లియా పేరు పెట్టుకోండి అమ్మా ఈ రోజు. నేను రేచల్ పేరు పెట్టుకోకూడదు అనట్లేదు, కానీ నిజం చెప్పాలంటే అందరూ రేచల్ పేరుకే పరిగెడతారు. రేచల్ జీవితంలో ఉన్న నెగిటివ్స్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. కానీ ఈరోజు నేను దేవుని నామంలో నేను వాక్యానికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదని మీరు చదవండి. 28, 29 అధ్యాయాలు మీరు చదివితే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఆమె వ్యక్తిత్వం గురించి నేను ఇక్కడ బయలుపరుస్తున్నాను. ఏంటి అంటే, తను అక్క పిల్లలే నా పిల్లలనే సంతోషించకుండా అక్కతో పోరాడుతుంది, భర్తతో పోరాడుతుంది. అంత మాత్రమే కాదు, తన పని మనిషిని మరి బిడ్డను కనమని చెప్పేసి తన భర్తకి ఇచ్చేసిందండి. దేవా, ఇగో ఎంత భయంకరమైన మూర్ఖపు స్వభావంలో ఉంది అనేది చూస్తే అక్కడితో ఆగిపోయిందంటే, ఒకరు కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు, సంతోషమే. ఆ తర్వాత మరి ఇంకా పోట్లాడుతూనే ఉంది. ఎవరితో? లేయాతో పోట్లాడుతూనే ఉంది. అధ్యాయం అంతటిలో చూస్తే మరి ఆ తర్వాత దేవాది దేవుడైతే పోనీ అని కరుణించాడు. మరి రేచల్ కూడా మరి గర్భవతి అయిందని అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు తను కూడా దేవుని ధ్యానిస్తుంది. దేవుడు నా బాధను విన్నాడు, నన్ను కరుణించాడు అని చెప్పేసి మరి దేవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇవ్వు అని చెప్పేసి యోసేపు అని చక్కటి పేరు పెట్టుకుందండి. యోసేపు అనేవాడు నిజమే చాలా మంచి వ్యక్తిగానే ఉన్నాడు. రేచల్కి మంచి సంతానమే దేవుడు ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ ఎంతమందిని ఇచ్చాడంటే ఇద్దరిని ఇచ్చాడండి, ఎక్కువ మంది కాదు. అదే లేయా 6 కొడుకుల్ని, ఒక కుమార్తెని, 7 కనుంది. మరి తన ఇటు లేయా బిడ్డల ద్వారాను ఆ సందర్భం కూడా మరి లేహి కూడా గొప్పది అని నేను చెప్పట్లేదు, కానీ తను కూడా మరి ఎలా అంటే ఎడ్డమంటే తెడ్డమంటారు కదండి, మరి ఇద్దరు కలిసి మరి ఆ రీతిగా పోట్లాడడం అనేది జరిగింది. ఇది మాత్రం నిజమే. నన్ను ఆలోచన చేస్తే అంత దేవుని ప్రణాళికలేనండి. ఎందుకంటే నేనే నమ్ముతానండి, దేవుని చిత్తం లేనిది ఇది జరగదు. కాకపోతే ఒకటి నిజం, ఒకవేళ మన మూర్ఖత్వంతో మనం చెడ్డ చేసినా కానీ దాన్ని మేల్కరంగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా 12 మంది మరి బిడ్డలు రావడం అనేది జరిగింది ఇశ్రాయేలీయులకి. మరి 12 మంది ట్రైబ్స్ అవసరమేమో దేవాది దేవుని ప్రకారంగా. ఏది ఏమైనాను మరి ఇక్కడ రేచల్ ఏం చేసిందంటే, ఇక్కడితో ఆగిపోకుండా మరి 21 సంవత్సరాల తర్వాత యాకోబు గారు అంటారు, ఇదిగో నేను వెళ్ళిపోతానని చెప్పేసి తీర్మానం తీసుకుని తన దేశానికి తను తిరిగి వస్తుండగా మరి ఆ మధ్యలో జరిగిన సంఘటన మనకి తెలుసు. అని ఏం చేస్తాడు, రేచల్ సంబంధించిన రేచల్ని లాస్ట్ పెట్టి లేయాని మరి మిగతా పనివారి బిడ్డల్ని ముందలు పెడతాడండి. ఎందుకంటే మరి రేచల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన బిడ్డల్ని ఇంకెక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని వెనకాల పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాపాడుకోవడానికి, అన్న నుండి కాపాడుకోవడానికి. అంటే అక్కడ కూడా ఇంకా లేయాని ప్రేమించినట్టుగా అర్థం అవ్వట్లేదండి. కానీ ఒక సందర్భం వచ్చింది, ఎప్పుడైతే మరి రిజ్లింగ్ విత్ గాడ్ జేకబ్ గారు ఎప్పుడైతే ఇజ్రాయెల్గా మార్చబడ్డాడో, మరి దేవునితో పోరాడాడో, ఆ తర్వాత నువ్వుంటే నాకు చాలని మారు మనసు తెచ్చుకున్నాడు. అక్కడ మార్పు అయితే తెచ్చుకున్నాడు, కానీ మరి రేచల్లో అక్కడ కూడా మార్పు రాలేదని బైబిల్ చెప్తుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే మరి ఈ యాకోబు గారు తన సంతానాన్ని, తన భార్యల్ని తీసుకొని వెళ్ళిపోయాడో అని తెలుసుకున్నాడో, లాబాను వెంటనే వాళ్ళని వెంబడిస్తూ వచ్చినప్పుడు
అక్కడ క్లియర్గా అడుగుతాడు, ఎందుకు నా దారి నన్ను పోనివ్వకుండా నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఇంకెందుకు ఆటంకపరుస్తున్నావు, ఇంత చేశాను మీకు సరిపోదా అని యాకోబు పోరాడుతున్నప్పుడు, అంటే ఆ మామని అడుగుతున్నప్పుడు, సరే నీ మానన నువ్వు పో, నువ్వు వెళ్ళిపోతున్నావు మంచిదే, నా బిడ్డల్ని ఇక్కడ తీసుకెళ్తున్నావు సరే పో, కానీ నా దేవుణ్ణి అంటే వారి ఐడల్ని వారి విగ్రహాన్ని అంట మరి ఇక్కడ ఎవరో దొంగలించారు, మరి మీరెవరో దొంగిలించుకొని తీసుకొచ్చారు, నేను దానికోసం వచ్చాను కాబట్టి నేను ఎత్తుక్కుంటాను, నా విగ్రహం ఎక్కడ దొరికితే వాడిని చంపేస్తాను, నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు నిజం చెప్పాలంటే ఆ విగ్రహం ఎవరు దొంగలించారు తెలుసా అండి? రేచల్ దొంగలించింది. ఎవరి విగ్రహము? పాత విగ్రహము, అంటే తన తల్లిదండ్రుల దేవుడైన ఆ విగ్రహారాధన నుండి వచ్చిన ఆ విగ్రహాన్ని, అంటే ఈ దేవాది దేవునికి సంబంధించిన విగ్రహం కానే కాదు, యాకోబుకి సంబంధించిన దేవాది దేవుడు కానే కాదు, కానీ మరి అన్య దేవతల విగ్రహాన్ని తను ఏదో పర్మిషన్తో తెచ్చుకోలేదు, మరి ఏదో ప్రేమతో తెచ్చుకోలేదు, కానీ దొంగలించి తీసుకొచ్చిందండి రేచలమ్మ. తీసుకొచ్చి ఏం చేసేది తెలుసా? ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఎదుగుతున్నప్పుడు తిన దగ్గర కూడా వచ్చినప్పుడు ఆమె అబద్ధం చెప్తుంది. ఆ సందర్భాలని మీరు చదివితే క్లియర్గా, నాన్న నా దగ్గర లేదు, మరి నా దగ్గర లేదు, నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ అబద్ధం చెప్పిందండి. ఆ తండ్రి మౌనంగా వెళ్ళిపోతాడు. ఆ తండ్రికి ఆ విగ్రహం దొరకదు. అంటే మరి ఈమె అబద్ధం ఆడుతుంది. అంత మాత్రమే కాదు, అక్కని ప్రేమించలేకపోతుంది, మరి భర్తతో పోట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, అబద్ధము కూడా చెప్తుంది. అన్య దేవతల విగ్రహాన్ని దొంగతనంగా తెచ్చుకొని ఆరాధించడానికి ఇష్టపడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దీన స్థితిలో ఉన్న ఈ అమ్మాయిని మరి దేవుడు ఏ రీతిగా దీవించాడు అనేది చూస్తే మరి రెండో సంతానం అయితే కలిగిందండి. అంటే మరొక గర్భం అనేది, అంటే దేవాది దేవుడు మరలా తన గర్భాన్ని తెరిచాడు. మరి ఆ సందర్భంలో జరిగిన సంఘటన, దానికంటే ముందు నేను ఒక వచనం చదివానండి. ఏంటి అంటే, మరి ఎప్పుడైతే వీళ్ళు బేతేలుకి సమీపంలోకి ఇంకా ఆరాధించడానికి వారు శుద్ధీకరించుకునే సమయం వస్తుందో, మరి దేవాది దేవుడు చెప్పాడు కదా యాకోబుకి, ఏమని చెప్పాడు? ఇదిగో ఆ స్థలానికి వచ్చి నువ్వు నా దశమ భాగం చెల్లించి నాకు బలి అర్పణ అర్పించాలి. అంటే వారు పరిశుద్ధపరచుకోవాలి. ఆ 3 దినములు ప్రయాణం ఇంకా ఉండొచ్చు కొన్ని రోజులకి. ఆ సిచ్యువేషన్లో మరి దేవాది దేవుడు చెప్తాడు మరలా, ఏమంటాడంటే, ఇదిగో మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ పడివేసేసి, ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి మీరు రాబోతున్నారు, బేతేల్ అనే స్థలంలోకి రాబోతున్నారు కాబట్టి అక్కడికి పాత విగ్రహాలు, పాతకు సంబంధించింది మీరు తీసి పడేసేసి పాత పెట్టేయండి అన్నప్పుడు యాకోబు వారందరికీ ఆజ్ఞయిస్తాడు. తనతో వచ్చిన జనాంగము అందరితో మాట్లాడతాడు, మీరు మీ విగ్రహాన్ని పాత పెట్టండి. అక్కడ ఎవరెవరైతే మరి అన్యాయమైన అట్లాంటి విగ్రహాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరి చేతులైతే ఉన్నాయో వారందరూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వారందరివి కూడా అక్కడ ఒక చెట్టు కింద పాత పెట్టడం కూడా జరుగుతుంది. కానీ రేచల్ మాత్రం తను తెచ్చుకున్న ఆ విగ్రహాన్ని మాత్రం ఇచ్చినట్టుగా కానీ అక్కడ పాతి పెట్టినట్టుగా కానీ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. చూడండి, తప్పు వెనకాల తప్పు చేస్తున్నట్టు. ఇంత చివరి దశకు వచ్చిన తర్వాతనైనా కనీసం ఇక్కడైనా, ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇదిగో నా భర్త స్థలానికి వెళ్తున్నాను, నా భర్త దేవుడే నా దేవుడు కదా, నాకెందుకు ఈ పాత దేవుడు అని చెప్పేసి విడిచిపెట్టట్లేదు సరిగా కదా. ఇక్కడ నన్న ఈ అవకాశం వచ్చినప్పుడన్నా, మరి గొప్ప అవకాశం వచ్చినప్పుడు సైతం తన విగ్రహాన్ని అక్కడ ఇచ్చేసినట్టుగా కానీ పాతి పెట్టినట్టుగా తెలియలేదండి. బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే తనంతా కూడా వేదన, అంత మంచి జీవితం కలిగి, అంత మంచి భర్తను పొందుకొని, భర్త ద్వారా ప్రేమను పొందుకొని, భర్త అంత తన కోసమే కదండి అంత ప్రయాసం అంతా తను చేసింది కూడా. యాకోబు కూడా కేవలం ఒక 2-3 సంవత్సరాల నుండి వెళ్ళిపోవచ్చు తను లెక్క ప్రకారం, కానీ తన భార్య కోసం అన్ని సంవత్సరాల నుండి అంత వ్యసన పడుతున్న వ్యక్తిని తను అర్థం చేసుకోలేకపోయింది. సరిగదా, దేవుణ్ణి కూడా ఆరాధించలేకపోతుంది. చూడండి, మన జీవితంలో కూడా మనం ఇలాగే ఉన్నామా? ఎంత దేవుడు చేసినా, ఎంత మన కుటుంబం మంచి మనకి చేసినా, మనం మారిన వారిలాగానే. అఫ్కోర్స్ నేను ఆడవాళ్ళతో ఈరోజు చెప్తున్నాను కాబట్టి నేను ఆడవారి పక్షాన మాట్లాడుతున్నానండి. దేవునికి మహిమ కలుగును. ఇటు మగవాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇరువైపులా మరి 2 చేతులు కలిస్తేనే చెప్పట్లన్నట్టుగా మరి ఇద్దరు మూర్ఖులుగానే జీవిస్తున్న కాలంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూసినప్పుడు మరి అక్కడితో ఆమె జీవితం ఆగిపోయిందా అంటే ఆగిపోదు. ఎందుకు తెలుసా అండి? దేవాది దేవుడు జోక్యం కల్పించుకున్నాడు. ఆమె సంతోషంగా ముగించబడలేదు తన జీవితం. మరి రెండో కాన్పు, మరి ఆ బేతేల్ అనే స్థలానికి వెళ్ళడానికి ముందుగానే, తను రావాల్సిన ఆ వాగ్దాన దేశానికి రావాల్సిన దానికంటే ముందుగానే ఆమెకి నొప్పులు వచ్చాయండి. మరి రెండో బిడ్డనైతే కనింది సంతోషంగానే, కానీ అక్కడే తన ప్రాణం విడిచిపెట్టబడాల్సి వచ్చింది. అంటే తను మరణించిందని దేవాది దేవుడు తను చేసిన తప్పును బట్టి ఇది శిక్ష అని నేను అనుకుంటున్నాను. మరి నిజమే, తను ఒప్పుకొని ఉంటే మరి ఖచ్చితంగా మరి యాకోబుకి చక్కని శ్రేష్టమైన భార్యగా అంతం వరకు ఉండేదేమో. కానీ మధ్యలోనే నిజమే, అది బెత్లెహేము అనే మంచి స్థలమే కాదనట్లేదు, కానీ మార్గం మధ్యంలోనే చనిపోయిందని అంతం వరకు ప్రయాణం చేయలేదు. మరి 20 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కాపురం చేయగలిగింది. కానీ ఆ తర్వాత తను కంప్లీట్ జీవితాన్ని జీవించలేకపోయింది. మధ్యలోనే
తను మరణించడం అనేది జరిగింది. దేవాది దేవుడు ఆమె చేసిన తప్పుని చూస్తూనే ఉన్నాడు, లెక్కిస్తూనే ఉన్నాడు, ఆమెకి ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆమె సరి చేసుకోలేకపోయిందని నేను నమ్ముతున్నానండి. మరి దేవాది దేవుడు మరి 2 కుమారులను మాత్రమే ఆమెకి ఇవ్వగలిగాడండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా నేను అనుకుంటున్నాను యాకోబుని బట్టి, యాకోబు మీద ఉన్న వాగ్దానాన్ని బట్టి అని నేను అనుకుంటున్నానే కానీ, అంతేకాని ఆమె ఆ వేరే అన్యజనులను వచ్చిన స్త్రీ అని చెప్పేసి అయితే కానే కాదు. ఆమెకి నిజమైన దేవునితో సంబంధం అనేది కనిపించలేదు నేను అనుకుంటాను. అందుకోసమే 2-3 చోట్ల చూస్తే ఇర్మియా గ్రంథంలో కానీ, ఎజ్కేల్లో కానీ, మరి కొన్ని అధ్యాయంలో చూసినప్పుడు మరి రేచల్ తన పిల్లల నిమిత్తం ఏడుస్తుంది అని చెప్పేసి రోధిస్తుంది. ఆ రోదన తీర్చేవారే లేరు అంటుంది. నిజమే కదండి. మరి ఇక్కడ చూస్తే ఆమె తన బిడ్డలు, నాకు పిల్లలు లేరు ముర్రో అని చెప్పేసి అన్ని సంవత్సరాల అక్క మీద ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత తను పని మనుషుల ద్వారా పిల్లల్ని కనినను, మరి అయినను తనకి తృప్తి అనేది లేదు. చివరిలో మరి ఎప్పుడైతే దేవాది దేవుడు ఇచ్చినప్పుడు కృతజ్ఞత భావం కూడా లేకుండా మరి తండ్రి యొక్క విగ్రహాన్ని పట్టుకొని మోసుకొని వచ్చేసిందండి. అప్పటికీ తనకి 2 బిడ్డలు కూడా ఉన్నను, మరి తనలో మార్పు రాలేకపోయింది. మరి దేవాది దేవుడు మరి ఆ రీతిగా ఆమె వచ్చిన ఆమె ఏడుపుని మరి పోల్చుకుంటున్నాడేమో. ఆమె జీవితం అంతా కూడా ఆయాసమే, వేదననే, దుఃఖమే, కానీ నిజమైన సంతోషం లేనేలేదు. నిజంగా మన జీవితంలో చక్కటి భర్త మనకి దొరికితే మనకి ఎంత సంతోషం. అసలు అలా ప్రేమించే భర్త, అలా తన కోసం సమర్పించుకునే భర్త, అలాగ త్యాగపూర్వకంగా మరి అట్లా పనిచేసే భర్త దొరికితే నిజంగా ఈ లోకంలో ఉన్న స్త్రీలు ఎంత ఆనందిస్తారు, ఎంత మరి సంతోషిస్తారు. కానీ అలాంటి వాళ్ళు లేరు కదా. కానీ యాకోబు అయితే అన్ని విషయంలో మూర్ఖుడే, అన్ని విషయంలో పిచ్చివాడే, కానీ తన భార్య విషయంలో అయితే నిజమైన ప్రేమికుడండి. అది మాత్రం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ ప్రేమకు తగినట్టు జీవితము రేచల్ జీవించలేకపోయింది. ఆ తర్వాత చూస్తే మరి మరణంలో కూడా కలిసి పాతి పెట్టబడలేదంట. మరి లేయా అనే వ్యక్తిని, అంటే లేయా అనే స్త్రీని మాత్రం దేవుడు ఘనపరచాడు. ఎందుకంటే తను ఎప్పుడైతే తన భర్తకి భార్య అయిందో, మరి ఒక దేవాది దేవుని ఆరాధించే వ్యక్తికి, ఆ కుటుంబానికి మరి కోడలు అయ్యిందో, మరి వెంటనే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టింది. తను భర్త ప్రేమించకపోయినా నువ్వు భర్తనే కావాలని భర్త కోసమే ప్రయాసపడింది, భర్త కోసమే దేవుని వేడుకుంది. నా భర్త ప్రేమ నాకు దక్కుతుందా అని ఎదురు చూస్తూ తన పిల్లలకి కూడా దేవుని పేర్లే పెట్టుకుందండి. అంత మాత్రమే కాదు, మరి విగ్రహారాధన జోలికి తను వెళ్ళినట్టుగా బైబిల్ చెప్పట్లేదు. అలా దొంగలించలేదు, అలా తీసుకొని రాలేదు, తన చెల్లితో ఏకీభవించలేదు సరిగదా. ఆ తర్వాత కూడా మరి చివరిగా మరి అవే అధ్యయనాల్లో ముందుకెళ్ళినప్పుడు చూస్తే యాకోబు గారు మరి చనిపోయినప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో ఎక్కడైతే అబ్రహాము సారాని పాతి పెట్టారో, ఎక్కడైతే రిబ్కా ఇస్సాక్ని పాతి పెట్టారో, ఎక్కడైతే మరి నా భార్య అయిన లేయాని పాతి పెట్టారో అక్కడే నన్ను పాతి పెట్టమని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మంచి వంశావళిలోనికి వచ్చిందండి. హల్లెలూయా. అదే రేచల్ పొడగొట్టుకుందండి. ఒకవేళ తను నమ్మకంగా మరి తన భర్తకి తగినట్టుగా జీవిస్తే దేవుడు 2 భార్యల్ని దీవించేవాడు, 2ని కూడా గణపరుచుకునేవాడు, 2కి ఇవ్వాల్సిన స్థానం 2కి దేవుడు ఇచ్చేవాడు. కానీ ఇక్కడ రేచల్ తన మూర్ఖ స్వభావంతో, తనకున్న మెంటాలిటీని బట్టి, తనకున్న తొందరపాటుతనాన్ని బట్టి, తనకున్న అసూయ అహంకారాన్ని బట్టి, అవునండి అసూయ అహంకారాన్ని బట్టి తనకిచ్చిన ధన్యతని కోల్పోయింది, ప్రేమని నిష్ప్రయోజనకరంగా మార్చేసుకుందండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా మనకు అన్నీ ఉండి కూడా లేని వాళ్ళగా జీవిస్తున్నాం, అన్నీ ఉండి కూడా మరి ఏమి పొందుకోలేని వాళ్ళగా జీవిస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న పగ, కోపం, కుళ్ళు, కుతంత్రాలు, ఇంకొకరి మీద అసూయ. నేనేమంటున్నానంటే, అమ్మ మీరు 2వ పెళ్లి చేసుకోవాలని కాదు, అంటే రెండో అంటే నీకు ఇంకొక సవితి ఉండాలని కాదు. కానీ నేనేమంటున్నానంటే, మరి మన జీవితంలో మిగతా సంబంధాలతో, అత్తతో కావచ్చు, ఆడపడుచులతో కావచ్చు, తోటి కోడళ్ళతో కావచ్చు, మన జీవితంలో ఏ రీతిగా ఉన్నామో చూడండి. ఆ రేచల్ అనుభవం చూడండి, ఆలోచన చూడండి. తన అక్క బిడ్డల్ని హత్తుకోలేకపోతుంది, ఎవరో పని మనిషి బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకోవాలనుకుంటుంది. చూడండి, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉందా? నేనేమంటున్నానంటే, నేను పని మనిషిని తక్కువగా ఎంచట్లేదు, నేను 10 మనుషుల గురించి నేను తక్కువగా మాట్లాడట్లేదు. కానీ తనలో ప్రేమ స్వభావం అంటే, అయ్యో నా అక్క బిడ్డలు నా బిడ్డలు కాకపోతారా అంటే దేవుడు గణపరిచేవాడు. అసలు వేరే సంతానం కూడా అవసరం లేదు, వీరిద్దరి ద్వారానే ఆ 12 మంది మరి కూతురుతో పాటుగా 13 మంది వచ్చేవారేమో అని నా ఆలోచన. అమ్మ మరి ఇది తప్పైతే నన్ను క్షమించండి. కానీ మన జీవితంలో కూడా మనం ఎన్నో తప్పులు చేసుకుంటూ పోతాం. అదే సారమ్మ చేసినట్టుగానే చేసింది నిజమే, కానీ మర్చిపోయింది. సారమ్మ జీవితంలో మరి జరిగింది ఏమైంది? మరి ఆ హగర్ని పంపించేశారు. హగర్ సంతానము అసలు ఇజ్రాయెల్కి సంబంధమే లేదని కనీసం తెలుసుకోలేకపోయిందా? ఆమెకి తెలుసు, తెలియదంటూ కాదు, అదే పాటిస్తున్నారు. కానీ సగం పాటిస్తున్నారు, సగం తెలుసుకొని పాటిస్తున్నారని ఈరోజు మన జీవితంలో కూడా బైబిల్తో పోల్చుకుంటాం, లోకానుసారంగా పోల్చుకుంటాం, వీరితో వాళ్ళతో పోల్చుకుంటాం, చేసేది మాత్రం సగమే చేస్తాం. పోల్చుకోవడానికి మట్టుకు మొత్తం పోల్చుకుంటాము, చేయాల్సిందంతా చేద్దాం అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే సంపూర్ణ జీవితం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన సొంత నిర్ణయాలండి. నేను
నాది అనే అనుభవాలు తప్పించి నేను బాగుంటే చాలు, నా తోటలో ఏమైపోయినా పర్లేదు, చివరికి నేను బాగుంటే చాలు, నా భర్త ఏమైపోయినా పర్లేదు. అంతే కదండి. మరి ఇక్కడ దేవాది దేవుడు చెప్తేనే కదా మరి వచ్చాను. దేవాది దేవుడు ఇట్లా విగ్రహాలు పడేయమంటున్నాడని తన భర్త చెప్తే కనీసం లోబడాల్సింది కదా, లోబడలేదు. భయపడిందంటావా? నాకు సంబంధం, భయపడే ఆమె అయితే దొంగతనమే చేసేది కాదు. అంత మాత్రం తన తండ్రికి అబద్ధం చెప్తుంది కదండి, తన తండ్రికి అబద్ధం చెప్పిందండి ఒక సందర్భంలో. మరి మీరు చూడొచ్చు 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చూసినప్పుడు తను ఎంత తనగానే మోసం చేసుకుని జీవిస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి స్వభావం ఉంటే దయచేసి మీరు మార్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. లేయా లాంటి మరి నిజమైన సాత్వికము మరి తగ్గింపు స్వభావము, నీ దేవుని కోసం నిలబడే మనస్తత్వం కలిగిన లేయాలాగా మనం జీవిద్దాము, కానీ రేచల్ లాగా కాదని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆమెకి భక్తి లేదా అంటే ఉంది, దేవుడు అంటే భయం లేదా అంటే ఉంది, కానీ అట్ ద సేమ్ టైం 2 పడవల ప్రయాణం చేస్తూ తన తండ్రి గారి విగ్రహం తెచ్చుకొని మోసపోయిందండి. ఈరోజు మన జీవితంలో కూడా ఇటు మంచి చేస్తూనే అటు కీడును కూడా కీడు వైపు కూడా పరిగెడుతున్నాం. అంటే మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం, అంటే ఒకరికి మంచి చేస్తున్నామేమో ఇంకొకరికి కీడు చేస్తున్నాం. అంటే నేను వాళ్ళకి మంచి చేశాను కదా, వీళ్ళకి కీడు చేస్తే ఏంటి అనుకుంటే తారాజైతే మరి తూకబడుతుందమ్మా. జాగ్రత్తగా విను. దేవుడు నీ కోసం వెల చెల్లించాడు, నీ పాపాల కోసం భరించాడు, కానీ నీ క్రియల్ని మాత్రం మార్చుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉందని మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. మరి జాగ్రత్తగా ఈరోజు మారదామా. రేచల్ లాంటి జీవితం మనకు వద్దండి దయచేసి. రేచల్ లాంటి పేరు మంచి పేరే, ఆ పేరు పెట్టుకుంటున్నాం. నేను నిజంగా చాలా మంది దగ్గర ప్రశ్నిస్తున్నాను. ఎన్నోసార్లు నేను స్త్రీల కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఎక్కడైనా నేను సాక్షిగా నిలబడ్డప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే రేచల్ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, మనం లేయా పేరు ఎందుకు పెట్టుకోవట్లేదు అని నేను అడుగుతున్నాను. నేను క్రైస్తవ సంఘంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చాలా సంవత్సరాల నుండి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడుగుతాను, ఎందుకమ్మా మీరు లేయా అనే పేరు పెట్టుకోలేదు అంటే, ఎందుకు అంటే ఒక్కటే లేయా అంటే కళ్ళ జబ్బు కలిగింది, అంటే కళ్ళు బాగలేవు. అవునండి, ఆమె కళ్ళు బాగలేవు, బైబిలే చెప్తుంది, కానీ ఆమె హృదయం బాగుంది. ఈ హృదయం లేని వారు మరి లోకంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. దేవునికి మహిమ కలిగినాక ఈరోజు మన జీవితాలు లేయాలాగా మార్చుకుందాం, లేయాలాగా జీవిద్దాము, రేచెల్లాగా కాదని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే మరి రేచల్ సంతానాన్ని అయితే దేవుడు నెగ్లెక్ట్ చేయలేదండి. మరి దేవుడు దీవించాడు, 2 కుమారుని ఇచ్చాడు, బెంజమిన్, యెహోషువ అండి. మరి దేవాది దేవుడు వారిని యోసేపు అండి, వారిద్దరిని కూడా గొప్పగా వాడుకున్నాడు. మరి తండ్రి ప్రియ కుమారులుగా వాళ్ళు ఉన్నారు. మరి యోసేపు ద్వారానే ఆనాడు మరి ఇజ్రాయెలీట్స్ని మరొక్కసారి దేవుడు మరి విడిపించడం అనేది, మరి అక్కడ మరణ పరిస్థితి నుండి, కరువు నుండి తప్పించడం అనేది జరిగింది. యోసేపుని దేవుడు గొప్పగా హెచ్చించడం అనేది జరిగింది. కానీ మరి లేయా నుండి వచ్చిన మరి సంతానమైన యూదా ద్వారా వచ్చిన వాడు యేసు ప్రభు. మరి చూడండి, ఇంత దీవెన చూడండి. అంటే లేయా చేసిన చిన్న తగ్గింపు కార్యం నాకు మరి దేవాది దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే, ప్రియురాలైన రేచల్ కడుపులోకి వెళ్ళి వచ్చిన సంతానం యేసు ప్రభు కాదు, కానీ ఇదిగో తృణీకరించబడిన, ఇష్టం లేని, మోసం చేయబడిన లేయా కడుపు నుండి వచ్చిన వాడే యేసు ప్రభు అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన కడుపులోకి వెళ్ళి ఏమొస్తుంది? ఇదిగో జీవజలపు ఊటలు ప్రవహిస్తుండగా ఇతరులకి దీవెనకరంగా మార్చబడదామని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం రాజా. ఈరోజు ప్రభా రేచల్ విషయంలో మేము కొన్ని సత్యాలు నేర్చుకుని ఉంటుండగా అలాంటి జీవితం మేము జీవించకుండా యథార్థమైన జీవితం జీవించుటకు కృప చూపించమని నీ కొరకు అంగలార్చే బిడ్డలుగా నాయన ప్రేమ కలిగిన వారిగా ప్రభా యథార్థత కలిగిన వారిగా ప్రతి స్త్రీ మార్చబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ ముందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.